అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. 51 అంగుళాల పొడవున్న బాలరాముడి విగ్రహానికి కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడు నిల్చున్న రూపంలో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలుత ప్రధాని మోదీ రాముడి విగ్రహానికి ఉన్న కళ్లకు గంతలు విప్పి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం హారతి ఇవ్వనున్నారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల బాలరాముడి విగ్రహ రూపురేఖలను వివరించారు. దైవత్వం ఉట్టిపడుతున్న విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుందన్నారు. ఇక ప్రాణప్రతిష్ఠ రోజు సామాన్య భక్తులకు అనుమతి లేదు. జనవరి 23 నుంచి అందరికీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అయోధ్యలో ఈ నెల 22న మధ్యాహ్నం 12:30 రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆ 1,00,000 లడ్డూలను టీటీడీ అయోధ్యకు తరలించనుంది. రామాలయం ప్రారంభ రోజున భక్తులకు లడ్డూలను పంపిణీ చేయనున్నారు. అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు. హరిప్రసాద్ తయారు చేసిన బంగారు చీరను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరలో పొందుపరచడం విశేషం. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ అబ్బురపరిచేలా ఉంది. అద్భుతంగా చీరను తయారు చేసిన హరిప్రసాద్ని ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించారు. శాలువాతో సత్కరించారు.